జాతీయవాద భావజాలం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని దెబ్బకొట్టడానికి ఇంతవరకు నేరేటివ్ డిఫరెంట్‌గా తీసుకొచ్చారు. జాతీయవాదం ఏంటి? జాతీయ భావం ఏంటి? అంతర్జాతీయ భావం ఉండాలి, మానవతావాదం ఉండాలి, హక్కుల వాదం ఉండాలి, బాధ్యతల వాదం ఉండాలి. ఇట్లాంటివి మాట్లాడేవాళ్ళు. అది జనాలే చీకొట్టేటప్పటికి, ఎందుకంటే మైనారిటీలను బుజ్జగిస్తూ మెజారిటీలను వచ్చేటప్పటికి ఆ మాట అనేటప్పటికి, ఇప్పుడు సీన్ అర్థం చేసుకుని ఆమ్ ఆద్మీ పార్టీ కాస్త కాక్రోచ్ పార్టీగా మరి కేజ్రీవాల్ ప్లేస్లోకి వచ్చినటువంటి చుప్కే వచ్చేటప్పటికి, చుప్కేనా దుప్కేనా తను వచ్చేటప్పటికి డీప్ స్టేట్ ప్రొజెక్షన్లో భాగంగా అకస్మాత్తుగా వైరల్ అవ్వడం, హైప్ రావడం, అందరూ జాతీయ జెండా పట్టుకుని రండి, నవ్వుతారండి, ఇలాంటి స్టేట్మెంట్లు ఒక ఎత్తు అయితే, మెయిన్ అంశం ఇప్పుడు మోడీకి ఒక పరీక్ష. రేపు మంత్రివర్గ విస్తరణ అయితే తప్పదు, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్, ఉత్తరాఖండ్ ఎలక్షన్స్, పంజాబ్ ఎలక్షన్స్, వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని కొంతమందిని రాష్ట్రానికి పంపించాలి, కొంతమంది రాష్ట్రంలో ఉన్న నేతల్ని కేంద్రంలోకి తెచ్చుకోవాలి. అట్లాంటి సందర్భంలో ఎదురయ్యేటటువంటి అసంతృప్తిని చల్లార్చేటటువంటి ప్రయత్నం ఓ పక్కన జరుగుతుంది. రెండో పక్కన వచ్చేటప్పటికి ఇప్పుడు అందులో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ని కూడా పక్కకి తప్పిస్తే అది తమ తొలి విజయంగా చెప్పుకుంటుంది. వాస్తవంగా అధికారుల మీద యాక్షన్ తీసుకున్నారు, నైతిక బాధ్యత వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కానీ ఆయన చేత రాజీనామా చేయించి ఉండాల్సింది. ఇప్పుడు కనుక తొలగిస్తే కనుక ఆయన్ని ఖచ్చితంగా అది సీజేపీ ప్రొజెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.